హలో ఫ్రెండ్స్, మనకు ఎప్పుడైనా అనిపించిందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నిజంగా ఎలా పనిచేస్తుంది? చాట్ జీపీటీ, డ్రైవర్ లేని కార్లు లేదా ఫేస్ రికగ్నిషన్ వంటివి చూసినప్పుడు ఇవన్నీ మాయలాగానే అనిపిస్తాయి. కానీ ఈ మాయ వెనుక ఉన్న అసలు హీరో గణిత శాస్త్రం. ఈ రోజు నేను మీకు ఏఐలో ఉపయోగించే టాప్ 10 గణిత కాన్సెప్ట్లు చాలా సింపుల్ గా రియల్ లైఫ్ ఉదాహరణలతో చెబుతాను. మీరు మ్యాథ్స్ కి పెద్ద ఫ్యాన్ కాకపోయినా ఈ వీడియో అయిపోవడానికి ముందు మ్యాథ్ లేకపోతే ఏఐ లేదు అని ఖచ్చితంగా అంటారు. అయితే స్టార్ట్ చేద్దాం. 1. లీనియర్ ఆల్జిబ్రా. లీనియర్ ఆల్జిబ్రా అనేది ఏఐకి వెన్నెముక. ఇది వెక్టర్లు మరియు మాట్రిక్స్లు గురించి. ఉదాహరణకి ఒక ఫోటో అంటే పిక్సెల్స్ తో చేసిన గ్రిడ్ అంటే మాట్రిక్స్. ఏఐ మోడల్స్, ముఖ్యంగా న్యూరల్ నెట్వర్క్స్, లక్షల కొద్దీ మాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ చేస్తాయి. ఉదాహరణ, ఫేస్బుక్ లో ఫోటో అప్లోడ్ చేస్తే అది వెంటనే నీ ముఖాన్ని గుర్తిస్తుంది. ఎలా అంటే నీ ఫోటోని మాట్రిక్స్ గా మార్చి లీనియర్ ఆల్జిబ్రా ఆపరేషన్లతో ప్రాసెస్ చేస్తుంది. 2. ప్రాబబిలిటీ. 2 నిమిషాలు. ప్రాబబిలిటీ అంటే ఏదో జరిగే అవకాశం. ఏఐ ఎప్పుడూ 100% ఖచ్చితంగా పనిచేయదు, అది ఎప్పుడూ ప్రాబబిలిటీస్ మీద ఆధారపడుతుంది. ఉదాహరణలు: లో స్పామ్ మెసేజ్ గుర్తించడం. వాతావరణం, రేపు వర్షం పడే అవకాశం 70% ఉంది అని చెప్పడం. లో ప్రాబబిలిటీ అనేది అనిశ్చితి ఉన్నప్పుడు బెస్ట్ గెస్ ఇవ్వడంలో సహాయం చేస్తుంది. 3. స్టాటిస్టిక్స్. 2 నిమిషాలు. ప్రాబబిలిటీ అంటే భవిష్యత్తు అవకాశాలు, కానీ స్టాటిస్టిక్స్ అంటే మన దగ్గర ఉన్న డేటాని విశ్లేషించడం. ఉదాహరణలు: నీ యూట్యూబ్ వీడియోల సగటు వాచ్ టైం, క్రికెట్ బ్యాటింగ్ యావరేజ్, మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్ డెవియేషన్. లో మోడల్ ట్రైనింగ్ ముందు డేటాని అర్థం చేసుకోవడానికి స్టాటిస్టిక్స్ తప్పనిసరి. 4. కాల్కులస్. 2 నిమిషాలు. కాల్కులస్ అంటే మార్పు గురించి. లో ఇది మోడల్ ని ఆప్టిమైజ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఉదాహరణ, న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ సమయంలో కంప్యూటర్ దాని వెయిట్స్ ని మార్చుతూ ఎర్రర్స్ తగ్గిస్తుంది. ఈ ప్రాసెస్ ని బ్యాక్ ప్రొపగేషన్ అంటారు. ఇది కాల్కులస్ లోని డెరివేటివ్స్ మీద ఆధారపడి ఉంటుంది. 5. లీనియర్ రిగ్రెషన్. 2 నిమిషాలు. ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ కాన్సెప్ట్. ఇది కాంటిన్యూస్ వాల్యూస్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఉదాహరణలు: ఇల్లు ధరలు ప్రిడిక్ట్ చేయడం, విద్యార్థి చదివిన గంటల ఆధారంగా మార్కులు అంచనా వేయడం. లో ఇది స్టార్ట్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. 6. లాజిస్టిక్ రిగ్రెషన్. 2 నిమిషాలు. ఇది క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ కోసం. నంబర్ కంటే ఇది కేటగిరీస్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఉదాహరణలు: మెయిల్ స్పామ్ లేదా స్పామ్ కాదు, ట్యూమర్ క్యాన్సర్ లేదా క్యాన్సర్ కాదు. లో లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది అవును కాదు నిర్ణయం తీసుకునే సాధనం. 7. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. 2 నిమిషాలు. లో ప్రాబబిలిటీ మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉపయోగిస్తాయి. ఉదాహరణలు: నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బెల్ కర్వ్ క్లాస్లో పరీక్ష మార్కులు సాధారణంగా ఇలా ఉంటాయి. బినోమియల్ డిస్ట్రిబ్యూషన్, నాణెం పలుసార్లు విసిరినప్పుడు. ఏఐ ఈ డిస్ట్రిబ్యూషన్స్ ని డేటా ప్యాటర్న్స్ అర్థం చేసుకోవడానికి, ప్రిడిక్షన్స్ చేయడానికి వాడుతుంది. 8. ఏజెన్ వాల్యూస్ ఏజెన్ వెక్టర్స్. 2 నిమిషాలు. కొంచెం కష్టం అనిపించినా ఇది డైమెన్షన్ తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణ, కస్టమర్స్ గురించి 100 ఫీచర్స్ ఉన్నాయనుకోండి, వయసు, ఇన్కమ్, ఇంట్రెస్ట్స్ లాంటివి. ఏఐ వీటన్నింటినీ ఒకేసారి ప్రాసెస్ చేయలేకపోతుంది, కాబట్టి పీసీ అనే పద్ధతితో ముఖ్యమైన వాటిని ఉంచి మిగతావి తగ్గిస్తుంది. 9. ఆప్టిమైజేషన్. 2 నిమిషాలు. ఏఐ అనేది బెస్ట్ సొల్యూషన్ వెతకడం. ఆప్టిమైజేషన్ అంటే మోడల్ ని బాగా ట్రైన్ చేసి ఖచ్చితమైన ఫలితం వచ్చేలా చేయడం. ఉదాహరణలు: గూగుల్ మ్యాప్స్ షార్టెస్ట్ రూట్ చూపించడం, న్యూరల్ నెట్వర్క్ లో ఎర్రర్స్ తగ్గించడానికి వెయిట్స్ సెట్ చేయడం. 10. ఇన్ఫర్మేషన్ థియరీ. 2 నిమిషాలు. ఇది ఇన్ఫర్మేషన్ అనిశ్చితి కొలవడం గురించి.
ఇక్కడ ఎంట్రోపీ క్రాస్ ఎంట్రోపీ ముఖ్యమైనవి. ఉదాహరణలు: చాట్ జీపీటీ తర్వాత వచ్చే పదాన్ని ప్రిడిక్ట్ చేసే సమయంలో ఈ కాన్సెప్ట్ ని వాడుతుంది. జిప్ ఫైల్స్ లాంటి డేటా కంప్రెషన్ ఆల్గోరిథమ్స్ కూడా ఇన్ఫర్మేషన్ థియరీని వాడుతాయి.